హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రుచివనం. ఈరోజు మన ఛానల్లో ఎగ్ పెప్పర్ మసాలా చేసి చూపించబోతున్నాను. ఎప్పుడూ తినే రెగ్యులర్ ఎగ్ కర్రీలా కాకుండా కొంచెం డిఫరెంట్గా మిరియాల ఘాటుతో స్పైసీగా ఉండేలా ఈ మసాలాని ప్రిపేర్ చేద్దాం. ఇది బ్యాచిలర్స్కి క్విక్గా వంట అయిపోవాలి అనుకునే వారికి చాలా బెస్ట్ ఆప్షన్. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా మనం ఉడికించుకున్న 5 కోడిగుడ్లను తీసుకుని చాకుతో ఇలా సగానికి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని దానిలో 2 టీ స్పూన్ల సోంఫ్, 1 టీ స్పూన్ జీలకర్ర, 1.5 టీ స్పూన్ మిరియాలు వేసి అవన్నీ డ్రై రోస్ట్ చేసి చల్లారాక ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం కట్ చేసిన ఎగ్స్ని స్లోగా ప్యాన్లో అరేంజ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఎగ్స్ పైన చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్ ఇలా స్ప్రింకిల్ చేసి కొద్దిగా గ్రైండ్ చేసిన మసాలాను కూడా వేసి ఒకవైపు బాగా ఫ్రై అయ్యాక రెండో వైపు తిప్పి ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా గ్రైండ్ చేసిన మసాలాను వేసి బాగా ఫ్రై అయ్యాక దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకొక ప్యాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటపట అనే వరకు ఫ్రై చేసి తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. తరువాత 4 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్ బ్రౌన్లోనికి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక దానిలో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయ్యాక దానిలో 1/2 కప్ వాటర్ పోసి బాగా కలిపి ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ని చాలా జాగ్రత్తగా కర్రీలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ పైన మసాలాను వేసుకుని ఫ్రై అవనివ్వాలి. ఇలా 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, ఎగ్ పెప్పర్ మసాలా రెడీ అయింది. ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా రుచివనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక కొత్త రెసిపీతో.